అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ డాక్టర్ సల్లా రమేష్ బాబు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. ఈరోజు ఆర్య నాగరికత గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరం వరకు కొనసాగినటువంటి ఒక ఆర్య నాగరికత భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన అంశంగా చెప్తాం. ఆర్యులు అనేవారు నాల్డిక్ జాతికి చెందినవారు. వేదాలను ఆధారంగా చేసుకుని అధ్యయనం చేస్తున్న కారణంగా ఈ నాగరికతను వైదిక్ నాగరికత అనేటువంటి ఒక పేరుతో కూడా పిలుస్తారు. ఈ నాగరికత వేద సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించబడటం జరిగింది. ముఖ్యంగా భారతదేశ చరిత్ర రచనకు గల ఆధారాల్లో కీలకమైనటువంటి ఆధారంగా ఉండేటువంటి వాజ్మయ ఆధారాలను బేస్ చేసుకొని నిర్మించబడినటువంటి ఒక నాగరికత ఈ వేదకాల నాగరికత. వేద సాహిత్యమే వేద నాగరికతకు కీలకమైనటువంటి ఒక ఆధారం. మొత్తంగా వేద సాహిత్యంని 10 భాగాలుగా విభజించారు. 1 వేదాలు, 2 బ్రాహ్మణ్యాలు, 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తులు, 5 వేదాంగాలు, 6 పురాణాలు, 7 ఉపవేదాలు, 8 సూత్రాలు, 9 ఇతిహాసాలు, 10 షడ్దర్శనాలు. వేద సాహిత్యాన్ని వేద నాగరికతకి ఆధారంగా తీసుకుంటున్నాం. వేద సాహిత్యాన్ని 10 భాగాలుగా విభజించాం. దీంట్లో వేదాలు, బ్రాహ్మణ్యాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు అనేటువంటివి ఈ కీలకమైన ఆధారాలు. వీటిని ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది వేదాలు అటువంటిది. వేదాలు అనేటువంటి వాటిని మనం పరిశీలించినట్లయితే మొత్తం వేదాలు 4 వేదాలు. ఒకటిది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం ఋగ్వేద గ్రంథం. క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యకాలంలో దీన్ని రచించినటువంటి ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. దీంట్లో మొత్తం 1028 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో మనకి భక్తికి సంబంధించినటువంటి ఒక అంశాలు, అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక శ్లోకాలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇది మొట్టమొదటి వేదంగా, తొలి వేదంగా మనం ఋగ్వేదం గురించి చెప్తాం. తర్వాత వేదం రెండవది యజుర్వేదం. ఇది యజ్ఞయాగాదాలకు సంబంధించినటువంటి ఒక వేదం. ఇందులో కూడా మళ్ళీ తిరిగి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ యజుర్వేదం, రెండవది శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అనేటువంటిది పూర్తి స్థాయిలో గద్య భాగంగా ఉన్నటువంటి ఒక అంశం. ఇది కృష్ణ యజుర్వేదం అనేటువంటిది పూర్తి స్థాయిలో గద్య భాగంగా ఉన్నటువంటి ఒక
యజుర్వేదం అన్నట్టు, కృష్ణ యజుర్వేదం అన్నట్టు. ఇక శుక్ల యజుర్వేదం అనేటువంటిది ఇది పూర్తి స్థాయిలో పద్య భాగం అనేటువంటి దాన్ని ఉన్నటువంటి ఒక యజుర్వేదం శుక్ల యజుర్వేదం అనేటువంటి ఒక యజుర్వేదం. ఇక వీటితో తర్వాత మూడవ వేదం సామవేదం. ఇది సంగీతానికి సంబంధించినటువంటి ఒక వేదం. వేదాలలో పేర్కొనబడినటువంటి ఒక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలను రాగయుక్తంగా రచించబడినటువంటి ఒక వేదమే ఈ సామవేదం. ఇది కేవలం వేదాలలో చెప్పబడినటువంటి ఒక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలని రాగయుక్తంగా చెప్పినటువంటి ఒక వేదాన్ని సామవేదం అంటాం. ఇది సంగీతానికి సంబంధించినటువంటి ఒక వేదం. ఇది కేవలం చారిత్రకపరమైన ఒక ఆధారాలుగా దీనికి చరిత్ర నిర్మాణానికి ఏ రకమైనటువంటి యొక్క ఉపయోగం లేనటువంటి వేదం, ఏ రకంగా కూడా ఇది ఆధారంగా లభించినటువంటి ఒక వేదం. తర్వాతది నాలుగవది అధర్వణ వేదం. ఇది మంత్రతంత్రాలకు మూఢ విశ్వాసాలకు సంబంధించినటువంటి ఒక వేదం. ఇది మంత్రతంత్రాలకు మూఢ విశ్వాసాలకు సంబంధించినటువంటి ఒక వేదం అధర్వణ వేదం. ఈ వేదంలో శ్లోకాలు రోగాల నివారణ ఉపాయాలను గురించి కూడా ఇవి తెలియజేస్తున్నాయి. ఇవి మంత్రతంత్రాలకు క్షుద్ర శక్తులకు సంబంధించిన ఒక అనేక రకాలైనటువంటి ఒక మంత్రాలను ఇది ఇందులో తెలియజేయడం అనేటువంటి జరిగింది అన్నట్టు. ఇవి 4 కీలకమైనటువంటి ఒక వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ 4 వేదాలు చాలా కీలకమైనటువంటి ఒక అంశం. తర్వాత అంశం, రెండవ అంశం తీసుకుంటే బ్రాహ్మణ్యాలు. మొత్తం 7 బ్రాహ్మణ్యాలు అనేటువంటివి ఉన్నాయి. వేదాల అర్థాన్ని గద్య రూపంలో వివరించేయే బ్రాహ్మణ్యాలు అంటే వేదాల యొక్క అర్థం ఏదైతే ఉందో ఈ వేదాల అర్థాన్ని గద్య రూపంలో వివరించేటువంటి ఒక అంశం అన్నట్టు ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యజ్ఞయాగాదాలకు కలిగినటువంటి ఒక సమాచారాన్ని కలిగి ఉండడం ఇక్కడ కలిగినటువంటి ఒక కీలక అంశం. ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణ్యం, శతప్రత బ్రాహ్మణ్యం, కౌశితకి బ్రాహ్మణ్యం ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఒక అంశాలుగా బ్రాహ్మణ్యాలుగా మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు అన్నట్టు. ఇక మూడవది అరణ్యకాలు. అడవుల్లో నివసించేటువంటి ఒక మనుషులకు సంబంధించిన పుస్తకాలను ఇది బ్రాహ్మణులకు అనుసంధానం చేయబడి ఉంటాయి అన్నట్టు. అడవుల్లో నివసించే మనుషులకు సంబంధించిన ఒక సమాచారాన్ని బ్రాహ్మణులకు అనుసంధానం చేయబడుతున్నటువంటి ఒక అంశం అన్నట్టు ఇది అరణ్యకాలు అంటుంది. నాలుగవది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపనిషత్తులు. నాలుగవది ఉపనిషత్తులు అంటుంటే మొత్తం 108 ఉపనిషత్తులు అంటుంటివి ఉన్నాయి. మొత్తం మీద 108 ఉపనిషత్తులు అంటుంటివి ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ఊహాగానాలకే ఇందులో ఎక్కువ అవకాశం అంటుంటిది ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆధ్యాత్మిక పరమైన ఒక ఊహాగానాలు అంటే ఆత్మ సిద్ధాంతం, పరమాత్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, మోక్షం, జ్ఞానం, అహింస, నీతి సూత్రాలకు సంబంధించిన ఒక సమాచారం. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే ఆత్మ, పరమాత్మ. ఇక్కడ ఆత్మ అంటే మనిషిలో శరీరం, ఆత్మ అని 2 భాగాలు ఉంటాయి. శరీరం, ఆత్మ అని 2 భాగాలు ఉంటాయి. శరీరానికి కాలపరిమితి అనేటువంటిది ఉంటుంది, ఆత్మకు కాలపరిమితి ఉండదు. ఇక్కడ శరీరానికి కాలపరిమితి ఉంటుంది కాబట్టి దాని కాలపరిమితి ముగిసిన తర్వాత శరీరం అంటున్నది అంతమైపోతుంది. కానీ ఆత్మ అనేటువంటిది మరొక రూపంలోకి మారిపోతుంది. ఇది ఆత్మ సిద్ధాంతంగా చెప్తున్నాము.
శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం అనేటువంటిది ఉండదు. ఆత్మ ఏమవుతుందంటే ఇంకొక శరీరంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. దీన్ని ఇక ఎప్పుడైతే ఆత్మ అనేటువంటిది ఇట్లా ఈ జన్మలో చేసినటువంటి ఒక మంచి చెడులోని ఫలితంగా బేస్ చేసుకొని తర్వాతి జీవితంలో తర్వాతి జన్మలో అనేక రూపాలుగా మారుతుంది అనేటువంటిది మనకు ఆత్మ సిద్ధాంతంగా మనం చెప్తుంటాం. పరమాత్మ అనేటువంటి వాడు అంటే భగవంతుని పరమాత్మ అనేటువంటి వాడు, ఈ పరమాత్మ అనేటువంటి దాంట్లో ఏంటంటే ఆత్మకి మోక్షం కలిగింది అంటే అది పరమాత్మలో లీనమైతేనే మోక్షం అనేటువంటి ఒక పేరుతోటి పిలుస్తారు. అంటే ఆత్మకి మోక్షం కలిగితే పరమాత్మని చేరుకుంటుంది. ఇక కర్మ సిద్ధాంతం అంటే మనిషి గత జన్మలో తాను చేసినటువంటి మంచి చెడులన్నీ కూడా తనతో పాటే వస్తాయి అనేటువంటి ఒక అంశం. అంటే ఆత్మ అనేటువంటి దానికి ఏ రకమైనటువంటి యొక్క రూపం లేకపోయినప్పటికీ అది చేసేటువంటి ఒక కర్మలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులు అనేటువంటిది ఆత్మతో పాటు వస్తాయి. మంచి కనుక చేసినట్లయితే మంచి జీవితం లభిస్తుందని, చెడు కర్మలు కనుక చేసినట్లయితే చెడు జీవితం లభిస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని కర్మ సిద్ధాంతంలో మనం నమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక జన్మ పునర్జన్మ విధానం అంటే మానవుడికి మొదటి నుంచి కూడా పునర్జన్మ అనేటువంటి దాని మీద నమ్మకం అనేటువంటిది ఉంది. ఆత్మ శాశ్వతమైనటువంటిది కాబట్టి ఒక శరీరాన్ని విడలగానే మళ్ళీ ఇంకొక శరీరంలోకి ఆత్మ చేరుతుంది అనేటువంటి ఒక నమ్మకం మనం ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. దాన్నే మనం పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటి ఒక పేరుతో కూడా పిలిచే ప్రయత్నం చేస్తాం. మోక్షం, జ్ఞానం, అహింస, నీతి సూత్రాలకు సంబంధించిన ఒక అనేక రకాల ఒక సమాచారం అనేటువంటిదంతా కూడా దీంట్లో మనకి కనిపిస్తుంటుంటే ఒక అంశం అన్నట్టు. ఋగ్వేదంలోని 13వ భాగం పురుష సూక్తం అంటున్న దాంట్లో సత్యమే వజయతే అనే దాన్ని ముండకోపనిషత్తు నుంచి గ్రహించడం అంటున్నది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. ఇక తర్వాత వేదాంగాలు అంటే వేదాలకు అంగం వంటి వాటిని వేదాంగాలు అంటే ఒక పేరుతో పిలుస్తారు. వేదాలకు అంగం లాంటి వాటిని వేదాంగాలు అంటారు. ఇవి 6: 1 కల్ప, 2 శిక్ష, 3 నిరుక్త, 4 వ్యాకరణం, 5 ఛందస్, 6 జ్యోతిష్య. కల్ప, శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్, జ్యోతిష్య. ఈ 6 కూడా వేదాంగాలుగా మనం చెప్తామన్నట్టు. 1 కల్ప, 2 శిక్ష, 3 నిరుక్త, 4 వ్యాకరణ, 5 ఛందస్, 6 జ్యోతిష్య. ఈ తర్వాత అంశం సూత్రాలు. గృహసూత్రం, సౌత్రసూత్రం, సులువ సూత్రం. ఈ 3 సూత్రాలు చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా చెప్తాం. గృహసూత్రం, సౌత్రసూత్రం, సులువ సూత్రం. ఇవి యజ్ఞయాగాదాలకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని తెలియజేయడం అనేటువంటిది సూత్రాలకు సంబంధించిన ఒక అంశం తెలుస్తుంది. ఇక తర్వాత అంశం పురాణాలు అంటే మొత్తం పురాణాలు అనేటువంటివి 18 పురాణాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి 18 పురాణాలు కాలాన్ని 4 యుగాలుగా విభజిస్తున్నాయి. 18 పురాణాలు
కాలాన్ని 4 యుగాలుగా విభజిస్తున్నాయి. 1 కృతాయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరిగిందని, ఇది ద్వాపర యుగాన్ని అంతం చేసి కలియుగాన్ని ప్రారంభింపజేసింది అని నమ్ముతాం మనం. మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో మొదలై ఇది ద్వాపర యుగాన్ని అంతం చేసి కలియుగాన్ని ప్రారంభం చేసింది అనేటువంటి ఒక అంశాన్ని మనం నమ్ముతామన్నట్టు. ఇట్లా కలియుగంలో మొట్టమొదటి రాజుగా పరీక్షితుడు అనేటువంటి ఒక వ్యక్తిని నమ్ముతాం మనం. ఇక ముఖ్యమైనటువంటి ఒక పురాణాల్లో చూసుకున్నట్లయితే విష్ణు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం. పురాణాల్లో ముఖ్యమైన ఒక అంశాలు తీసుకున్నట్లయితే విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం అనేటువంటివి చాలా కీలకమైనటువంటి ఒక అంశాలుగా మనం చూసేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని చేస్తామన్నట్టు. ఇక తర్వాతది 8వది ఉపవేదాలు అంటాడు. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పావేదం ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఉపవేదాలుగా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తామన్నట్టు. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పావేదం వంటి వాటిని మనం ఉపవేదాలుగా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇక 9వది ఇతిహాసాలు అంటుంటే, ఇతిహాసాల్లో 1 రామాయణం, 2వది మహాభారతం. రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటే ఒక పేరుతోటి మనం పిలుస్తామన్నట్టు. ఇవి ఒక అంశాలు. ఇక 10వది షడ్దర్శనాలు 6. షడ్దర్శనాలు అంటే మనం చెప్తాం. ఈ షడ్దర్శనాలు అంటే 6 ఉన్నాయి. అవి 1 సంఖ్యాదర్శనము, దీన్ని రచించింది కపిల అంటుంట. తర్వాతది యోగా దర్శనము, దీన్ని రచించింది పతంజలి అంటుండే. 3 వైశేషిక దర్శనము, దీన్ని రచించింది కపిల అంటుండే. 4 న్యాయ దర్శనము, దీన్ని రచించింది గౌతముడు అంటుండే వ్యక్తి. 5 మీమాంస, రచించింది జైమిని అంటుండే. తర్వాత ఉత్తర మీమాంస లేదా వేదాంతం, దీన్ని రచించింది బాదరాయణుడు అంటుంటే ఒక వ్యక్తి దీన్ని రచించటం అంటుంటే జరిగిందన్నట్టు. ఇవన్నీ మొత్తం మీద ఈ యొక్క 10 అయితే ఉన్నాయో, ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఒక 10 అయితే వేద సాహిత్యాన్ని విభజించిన ఒక 10 విభాగాల్లో ఈ ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా, వీటిలో ఏ అంశాలు వస్తాయి అనేటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు కూలంకషంగా పరిశీలించడం అటువంటి జరిగిందన్నట్టు. వేద సాహిత్యాన్ని 10 భాగాలుగా డివైడ్ చేయటం. ఈ 10 భాగాలుగా డివైడ్ చేసినటువంటి ఒక వేద సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణ్యాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు అని ఈ 10 చాలా కీలకమైనటువంటి ఒక అంశాలుగా మనం చెప్తామన్నట్టు. ఇవన్నీ కూడా దేనికి ఉన్నాయంటే, ఇవన్నీ కూడా ఆర్య నాగరికత అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆర్య నాగరికత అనేటువంటిది క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 వరకు భారతదేశంలో వెళ్ళసిల్లినటువంటి ఒక నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాలను తెలుసుకోవడానికి చాలా కీలకంగా మనకు లభించేటువంటి ఒక
సాహిత్యపరమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ సాహిత్యపరమైన ఆధారాల్లో ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం చెప్తామన్నట్టు. ఆర్య నాగరికత క్రీస్తుపూర్వం 1500 నుంచి 600 వరకు విస్తరించిందని, ఆర్య నాగరికత అంటున్నది క్రీస్తుపూర్వం 1500 నుంచి 600 వరకు విస్తరించిందని, ఈ నాగరికతకు సంబంధించిన ఒక సమాచారం తెలుసుకోవడానికి వాజ్మయ ఆధారాలు అంటే వాటిని కీలకమైన ఆధారాలుగా తీసుకుంటాం. ఈ వాజ్మయ ఆధారాలు అంటే వాటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆర్యుల కాలం నాటి సాహిత్యాన్ని, ముఖ్యంగా వేద కాలానికి సంబంధించిన ఒక అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే కీలకమైనటువంటి ఒక ఆధారం వేద సాహిత్యమే. కాబట్టి వేద సాహిత్యాన్ని మనం అనేక రకాలుగా ఉన్నటువంటి ఒక వేద సాహిత్యం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదట వేదాలు, బ్రాహ్మణ్యాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు. వేద సాహిత్యాన్ని 10 భాగాలుగా విభజించాం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు. ఈ యొక్క 10 అంశాలుగా విభజించడం అటువంటిది జరిగిందన్నట్టు. మొదట మనం దీనికి సంబంధించిన అంశాలు చెప్పుకున్నప్పుడు వేదాల గురించి చెప్పుకున్నాం. వేదాలు 4 అని, ఈ 4లో ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాల గురించి చెప్పుకున్నాం. ఒకటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పి ఈ 4 వేదాలకు సంబంధించిన ఒక సమాచారం కూడా మనం ఇంతకుముందే తెలుసుకోవడం అటువంటిది జరిగిందన్నట్టు. తర్వాత బ్రాహ్మణాలు అని చెప్పుకున్నాం. మొత్తం 7 బ్రాహ్మణాలు ఉన్నాయని, వేదాల యొక్క అర్థాన్ని గద్య రూపంలో వివరించే వాటినే మనం బ్రాహ్మణాలు అంటే ఒక పేరుతోటి చెప్పుకోవడం జరిగింది. యజ్ఞయాగాదాలకు సంబంధించిన ఒక సమాచారాన్ని కలిగి ఉండడం. ముఖ్యమైన ఒక బ్రాహ్మణాల్లో ఐతరేయ బ్రాహ్మణ్యం, శతపథ బ్రాహ్మణ్యం, కౌశితకి బ్రాహ్మణ్యం అటువంటివే కీలకమైన ఒక అంశాలుగా చెప్పుకున్నాం. అరణ్యకాలం అంటే అడవుల్లో నివసించేటువంటి ఒక జనాభాకు సంబంధించిన ఒక అంశానికి సంబంధించిన బ్రాహ్మణులకు అనుసంధానం చేసేటువంటి ఒక సమాచారాన్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం. తర్వాత ఉపనిషత్తులు అంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయని, ఇవి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అంశాలకు సంబంధించిన ఒక అంశాల్లో ఊహాగానాలకు ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశాలు ఇందులో తెలియజేయటం జరుగుతుంది అంటే ఒక అంశం చెప్పాం. దాంట్లో ఆత్మ, పరమాత్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, మోక్షం, జ్ఞానం, అహింస, నీతి సూత్రాలకు సంబంధించిన ఒక సమాచారం అంతటిని కూడా దీంట్లో క్రోడీకరించడం అటువంటిది జరిగింది అని తెలుసుకున్నాం. తర్వాత ఋగ్వేదంలోని 10వ భాగంలో ఉంటున్న ఒక పురుష సూక్తంలోనే సత్యమేవ జయతే అనేటువంటి దాన్ని ముండకోపనిషత్తు నుంచి మనం గ్రహించడం జరిగింది అంటే ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం అటువంటిది జరిగిందన్నమాట. తర్వాత వేదాలకు అంగం వంటి వాటిని వేదాంగాలు అంటారని, వాటిలో ఒకటి కల్ప, శిక్ష, నిరుక్త, వ్యాకరణం, ఛందస్, జ్యోతిష అనేటువంటి వాటిని వేదాంగాలుగా మనం చెప్పుకోవడం అటువంటిది జరిగిందన్నట్టు. తర్వాతది సూత్రాలు. గృహసూత్రం, సౌత్ర సూత్రం, సులువ సూత్రం. ఈ సూత్రాలు యజ్ఞయాగాదాలకు సంబంధించినటువంటి యొక్క సమాచారం అటువంటి దాన్ని అందజేయటం అటువంటి జరుగుతుంది అంటే ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలియజేసుకోవడం అటువంటి జరిగిందని. తర్వాత మనం చెప్పే అంశం పురాణాలు. 18 రకాలైనటువంటి ఒక పురాణాలు. ఇవి కాలాన్ని 4 యుగాలుగా విభజించడం జరిగింది అంటే ఒక అంశం చెప్పుకున్నాం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మహాభారత యుద్ధం అంటున్నది
ద్వాపర యుగంలో జరిగి ఇది ద్వాపర యుగాన్ని అంతం చేసి కలియుగం అని ప్రారంభించడం అటువంటి జరిగింది అని చెప్పుకుంటాం మనం. మొత్తం మీద పురాణాలు 18 రకాలైనటువంటి ఒక పురాణాలు ఇవి కాలాన్ని 4 రకాలుగా విభజిస్తున్నాయి. ఈ 4 రకాలుగా విభజించేటువంటి ఒక కాలంలో కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని చెప్పి 4 రకాలైనటువంటి ఒక విభజన అంటుంటే దాన్ని ఇక్కడ చేపట్టినట్టుగా చెప్తున్నాం. ఇక మహాభారత యుద్ధం అనేటువంటిది ద్వాపర యుగంలో స్టార్ట్ అయ్యి ద్వాపర యుగాన్ని అంతం చేసి కలియుగాన్ని ప్రారంభించడం అటువంటి జరిగింది అటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం అటువంటిది మనకు కలుగుతుంది అన్నట్టు. కలియుగంలో మొట్టమొదటి రాజే పరీక్షితుడు అటువంటి ఒక వ్యక్తి. ముఖ్యమైన ఒక పురాణాల్లో విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం అటువంటి ముఖ్యమైన ఒక పురాణాల్లో విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం. ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. తర్వాత ఉపవేదాలకు సంబంధించిన అంశం చెప్పుకున్నాం. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పావేదం అంట. వీటికి సంబంధించి సమాచారం చెప్పుకున్నాం. తర్వాత ఇతిహాసాలు. రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటే ఒక పేరుతో పిలుస్తారు. ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అనే పేరుతో పిలుస్తారు. ఇక చివరిది షడ్దర్శనాలు. షడ్దర్శనాలు అంటే 6 రకాలైనటువంటి ఒక దర్శనాలని షడ్దర్శనాలు అని పిలుస్తారు. ఒకటి సంఖ్యాదర్శనం. దీన్ని కపిల అనేటువంటి వ్యక్తి రచించడం, కపిల అనేటువంటి ఒక ఋషి రచించడం. యోగా దర్శనం పతంజలి రచించడం జరిగింది. వైశేషిక దర్శనం కపిల రచించడం జరిగింది. న్యాయ దర్శనం గౌతముడు రచించడం జరిగింది. మీమాంస జైమిని రచించడం జరిగింది. ఉత్తర మీమాంస లేదా వేదాంతం బాదరాయణుడు అంటుంటే ఒక వ్యక్తి రచించడం అంటూ జరిగింది అన్నట్టు. అంటే వేదకాలానికి సంబంధించిన ఒక నాగరికతకు సంబంధించిన ఒక అంశాలు తెలుసుకునే ముందు వేదకాలం నాటి సమాచారం అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఆధారం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉన్నాయి అనేటువంటి వాటిని వేద సాహిత్యం అనేటువంటి దాని గురించి మనం పరిశీలించేటువంటి ఒక ప్రయత్నం చేసాం. ఈ వేద సాహిత్యంలో అనేక రకాలైనటువంటి ఒక సాహిత్యపరమైనటువంటి ఒక అంశాలు ఏవైతే ఉన్నాయో వేద సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక ఆ అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించడం అటువంటిది జరిగింది. సాధారణంగా వేదకాల నాగరికత అనేటువంటి దాన్ని మనం పరిశీలించేటప్పుడు వేదకాలాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. 2 రకాలుగా డివైడ్ చేసుకునే పరిస్థితి చేస్తాం. ఏంటంటే నాగరికత ప్రారంభ దశ, తరువాత దశ అనేటువంటి దాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. దాన్నే మనం ఏమంటామంటే తొలి వేదకాల నాగరికత, మలి వేదకాల నాగరికత అంటుంటే అంశాలుగా డివైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకటేమో తొలి వేదకాల నాగరికత, రెండవదేమో మలి వేదకాల నాగరికత. అంటే నాగరికత
ఈ వేదకాల నాగరికత అనేటువంటి దాని గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు మొదట రచించబడ్డటువంటి ఒక వేదమైనటువంటి ఒక ఋగ్వేద కాలాన్ని తొలి వేదకాల నాగరికత అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. తొలి వేదకాల నాగరికత లేదా ఋగ్వేద నాగరికత అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. మిగిలిన మూడు వేద కాలాలను కలిపి మలివేద నాగరికత అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. ఒకటేమో ఋగ్వేద కాల నాగరికత అనేటువంటిది తొలి నాగరికత, మిగిలిన మూడు అంటే యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద కాలాన్ని కలిపి మలివేద నాగరికత అనేటువంటి ఒక పేరుతోటి పిలిచేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని చేస్తాం. మనం సాధారణంగా ఈ వేదకాల నాగరికత అంటే ఆధారాలకు సంబంధించిన ఒక గ్రంథాలు ఏ రకాల ఒక గ్రంథాలు ఆధారాలుగా లభిస్తున్నాయి, ఎట్లెట్లా మనం వాటిని అనేటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ నాగరికత అధ్యయనం చేసేటప్పుడు ఏ రకమైన ఒక ప్రయత్నం చేయాలంటే ఒకే నాగరికత అయినప్పటికీ కూడా తొలి దశలో ఒక రకంగా మలి దశకు వచ్చేసరికి అనేక రంగాల్లో అభివృద్ధి అంటున్నది కనిపిస్తుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన ఒక అంశాన్ని మనం అంచనా వేయగలగాలి అంటే ఖచ్చితంగా దీన్ని రెండు రకాలుగా విభజించితే మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే తొలి వేదకాల నాగరికత అనేటువంటి దాన్ని ఋగ్వేదకాల నాగరికత అని, మలివేదకాల నాగరికత అనేటువంటి దాన్ని ఏమో ఇతర మూడు వేదాలకు సంబంధించిన ఒక కాలాన్ని ఇక్కడ మలివేద కాలంగా కూడా మనం డివైడ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని చేస్తున్నాం. ఋగ్వేదం, మలివేదం. ఇక్కడ ఏంటంటే ఋగ్వేద కాలం నాటి రాజకీయ జీవన విధానం ఎలా ఉంది, రాజకీయ విధానం అంటువంటిది ఎట్లా ఉంది, మలివేద కాలంకి వచ్చేసరికి ఏ రకమైనటువంటి ఒక మార్పులు వచ్చింది. ఇక్కడ వేదకాల నాగరికత అంటే ఇది అభివృద్ధి చెందినటువంటి ఒక నాగరికతగానే మనం చెప్తాం. ఎందుకంటే ఆర్యుల కాలంలో వ్యవసాయం, పశుపోషణ అనేటువంటి రెండు ముఖ్య వృత్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆర్యులు అనేటువంటి వాళ్ళు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక పరమైన ఒక రంగాల్లో కానీ పట్టణాల యొక్క అభివృద్ధి కోసం కానీ కృషి చేయడం అనేటువంటి జరిగింది అన్నట్టు. అందుకని ఆర్యుల కాలానికి సంబంధించిన ఒక సమాచారాన్ని చెప్పేటప్పుడు మనం ఏ రకమైన ఒక అంశానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నామంటే ఆర్య నాగరికత అనేటువంటిది భారతదేశ నాగరికతగా 1921 సంవత్సరం వరకు గుర్తించబడడం వల్ల ఆర్య నాగరికత అనేటువంటిది 1921-22 సంవత్సరం వరకు కూడా భారతదేశం యొక్క ప్రారంభ నాగరికతగా గుర్తించబడడం వల్ల ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడం అంటుంటే జరిగిందన్నాడు. తర్వాత కాలంలో అనేక రకాల ఆధారాలు లభించడం, సింధు నది పరివాహక ప్రాంతాల్లో అద్భుతమైన ఒక నాగరికత అవశేషాలు బయలుపడటంతో మనము వాటిని ఆ కాలం నుంచి కూడా మనకి నాగరికత అంటూ ఉంది అంటే ఒక అంశం మనకు అర్థమవుతుంది. కానీ ఈ నాగరికత ఆర్య నాగరికత సాధారణంగా ఏంటంటే ప్రాచీన కాలం నుంచి నాగరికతలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అంటూ ఆవిర్భవించడం అటువంటి జరిగిందన్నాడు. దీనికి ప్రత్యేకమైన ఒక కారణాలు ఏం లేవు. నాగరికత అంటేనే అభివృద్ధి క్రమము, అభివృద్ధి దశగా మనం చెప్తాం. నాగరికత అనేటువంటి ఒక పదానికి అర్థాన్ని చెప్పేటప్పుడే మనం ఏమంటామంటే నాగరికత అంటేనే అభివృద్ధి క్రమంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే మొదట మానవుడు సంచారమైన ఒక జీవన విధానాన్ని గడిపేవాడు. సంచారమైన ఒక జీవన విధానాన్ని గడిపేవాడు. ఆహారాన్ని సేకరించేటువంటి ఒక విధానం అనేటువంటి ఉండేది. ఆహారాన్ని సేకరించేటువంటి ఒక విధానమే కొనసాగించేవాడు. ఆహారాన్ని సేకరించటము అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆహారాన్ని సేకరించటము, ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, ఈ రెండిటికి మనకు తారతమ్యం అనేటువంటిది అర్థం అవ్వాలి. ఒకటి ఏంటంటే ఆహారాన్ని సేకరించటము అంటే ఆల్రెడీ ఉత్పత్తి చేయబడినటువంటి ఒక దాన్ని సేకరించడం. ఉదాహరణకి జంతువుల్ని వేటాడి తినేటువంటి ఒక విధానం, దీన్ని ఆహారాన్ని సేకరించటము అంటారు. పంటల ద్వారా పండించేటువంటి ఒక ఉత్పత్తి చేసే విధానాన్ని
ఆహారాన్ని ఉత్పత్తి చేయటం అంటారు. ఆ గతంలో అసలు మానవుడు సంచారమైన ఒక జీవన విధానం కొనసాగించేవాడు. సంచారమైన ఒక జీవన విధానం దేనికోసం కొనసాగించేవాడు? ఆహారం ఏ ప్రాంతంలో లభిస్తుందో ఆ ప్రాంతానికి తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ తనకి లభించినటువంటి ఒక ఆహారాన్ని భుజించుకుంటూ జీవన విధానం గడిపేవాడు. కానీ ఒక ప్రాంతంలో స్థిరమైన ఒక నివాసం అనేటువంటిది ఏర్పరచుకోలేదు. ఆహారం కోసం సంచరిస్తూనే ఉండేవాడు. కానీ ఒక ప్రాంతంలో స్థిరమైన ఒక నివాసం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా ఆహారం అనేటువంటి దాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక విధానం ప్రారంభించడం జరిగిందన్నాడు. ఆహారం అనేటువంటి దాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక దశలోకి రావడం అనేటువంటి జరిగిందన్నాడు. ఆహారాన్ని సేకరించడం అనేటువంటి ఒక దశలో నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక దశలోకి రావడం అనేటువంటి జరిగిందన్నాడు. ఎప్పుడైతే తాను ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక దశలోకి వచ్చాడో నాగరికత అనేటువంటిది అనేక రకాలుగా అభివృద్ధి చెందడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఆహారాన్ని సేకరించేటువంటి ఒక విధానం వేరు, ఆహారాన్ని ఉత్పత్తి చేయడం వేరు. జంతువులను వేటాడడం ద్వారా కానీ ఆహారాన్ని స్వీకరించినట్లయితే దానికి ఏ రకమైనటువంటి ఒక విధానం అవసరం లేదు. కానీ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఒక ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే నిర్దిష్టంగా 90 రోజుల నుంచి 100 రోజుల వరకు ఒక పంటనేసి దాని నుంచి ఉత్పత్తి అనేటువంటి దాన్ని తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. మరి అటువంటి పని చేయాలి అనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు స్థిరమైన ఒక జీవన విధానం అనేటువంటిది అవసరమైంది. ఈ స్థిరమైన ఒక జీవన విధానం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసే విధానం స్టార్ట్ అవటం, ఆహారాన్ని ఎప్పుడైతే ఉత్పత్తి చేయడం మొదలవుతుందో ఆటోమేటిక్గా అక్కడి నుంచే నాగరికత అనేటువంటిది కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ప్రారంభమైనటువంటి ఒక నాగరికతనే మనకి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఒక నాగరికతల అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశ నాగరికతకి ఒక రూపాన్ని ఒక ఆకారాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తులుగా మనం చెప్పుకుంటాం. భారతీయ నాగరికతకు ఒక రూపాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆర్యులు అనేటువంటి వాళ్ళు చేశారు అనేటువంటి ఒక అంశం చెప్పచ్చు అన్నట్టు. భారతదేశ యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలు ఈనాడు అంతర్జాతీయమైన ఒక స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి గల కారణం ఆర్యుల యొక్క విధానాలే అని మనం చెప్పచ్చు. ఆర్యులు అనుసరించినటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక జీవన విధానాలు కానీ, ఎందుకంటే తన యొక్క జీవన విధానంలో ఆహారాన్ని సేకరించేటువంటి ఒక క్రమం నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే క్రమం వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఒక జంతువుల్ని మచ్చిక చేసుకొని తనకు అనుకూలమైనటువంటి ఒక విధానంలో వాళ్ళు తీసుకురావడం అనేటువంటిది జరిగిందన్నట్టు. ముఖ్యంగా పశు పోషణ అనేటువంటి దాన్ని ముఖ్యమైనటువంటి ఒక వృత్తిగా స్వీకరించడం ద్వారా పశు పోషణకి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటి దాన్ని ఇవ్వడం ద్వారా ఇక్కడ పాడి పరిశ్రమలు అనేటివి ఇక్కడ అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగిందన్నట్టు. పశువుల్ని ఆహారపరమైన ఒక అవసరాల కోసమే కాకుండా వ్యవసాయం ద్వారా భూమిని సాగు చేయడానికి అవసరమైన అనేక అంశాల్లో వీళ్ళు పశువుల్ని మచ్చిక చేసుకొని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. ఈ రకంగా ఒక ప్రాంతంలో ఎప్పుడైతే స్థిరమైనటువంటి ఒక నివాసం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో, స్థిరమైనటువంటి ఒక నివాసం కోసం అనేటువంటి ఏర్పాటు ఎట్లయితే చేసుకున్నారో అదే రకంగా నాగరికతాపరమైనటువంటి ఒక అంశాలకు సంబంధించిన ఒక అంశాలు చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ అదే రకమైన ఒక అభివృద్ధి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనపడుతుంది అనేటువంటి ఒక అంశం చెప్పొచ్చు అన్నట్టు. నాగరికతాపరమైన ఒక అంశాల్లో కూడా అదే రకమైన ఒక అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. అందుకనే సింధు నాగరికత కాలానికి సంబంధించిన ఒక అంశాలు పరిశీలించేటప్పుడు దీంట్లో అనేక రకాల అంశాలని మనం కూలంకషంగా పరిశీలించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఆహార ఉత్పత్తి దశలో ఏ రకంగా కల్చర్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు, నాగరికత అనేటువంటి దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు అటువంటి ఒక అంశాలని దీంట్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఒక అంశం ఉంటుంది అన్నట్టు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, భారతీయ ఆచార సాంప్రదాయాలు కానివ్వండి, భారతీయ సాంప్రదాయ వైద్య విధానం కానివ్వండి, భారతీయ సాంప్రదాయ శాస్త్ర సాంకేతిక రంగాల పరమైన అభివృద్ధి కానివ్వండి, అన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశాలుగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటుంటే ఒక అంశం చెప్పచ్చు. ప్రతి విధానాన్ని కూడా జీవన విధానం దగ్గర నుంచి ఆచార సాంప్రదాయాల వరకు తర్వాత అన్ని రకాలైన అంశాలను కూడా
వీళ్ళకి ఇక్కడ అత్యధికమైన ఒక ప్రాధాన్యత అటువంటి దాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి కూడా మానవునికి ఏదైతే ప్రకృతిపరమైన ఒక శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రకృతిపరమైన ఒక శక్తులన్నింటినీ కూడా పూజించే విధానం, ఆరాధించేటువంటి ఒక విధానం, ఇవన్నీ కూడా మనకు ప్రాచీన కాలం నుంచి కూడా లభిస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశాలుగానే మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఒక అవసరం అనేటువంటిది ఉందన్నట్టు. అందుకని మనం వీటిని ఈ రకమైనటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని చేసామన్నట్టు. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని నాగరికత అనేటువంటి దాన్ని ఏ రకమైనటువంటి ఒక అభివృద్ధి దశలోకి వచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయగలిగితేనే ఆర్య నాగరికత అనేటువంటి దాన్ని మనం పూర్తి స్థాయిలో కొనసాగించినట్లుగా, మనం దాన్ని అవగాహన చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.